2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసి 2024లో అధికారంలోకి వస్తాయి. 120-30 సీట్లతో పక్కగా వస్తాయి. ఎందుకని వైసీపీ నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదా ఆంధ్రాలో? వైసీపీ నుంచి అసలు వాళ్ళు అది 5 ఏళ్ల అధికారంలో ఉన్నా సరే కానీ ఒక గ్రామాన్ని అభివృద్ధి కానీ, ఒక మత్స్యకారుడి కానీ, ఒక ఎస్టీ కానీ మైనార్టీ కానీ మొత్తం బీసీ కార్పొరేషన్ మొత్తం ఎత్తేసారు. మొత్తం అన్ని కార్పొరేషన్లు ఎత్తేసి వాళ్ళే మొత్తం తీసుకెళ్ళిపోయే డబ్బులు, కనీసం పంచాయతీలో డబ్బులు కూడా వాళ్ళే వాడుకొని మొత్తం గ్రామాల్లో కానీ నియోజకవర్గాలు కానీ ఏ అభివృద్ధి అనేది లేదు. ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడం, పన్నుల మీద డబ్బులు తీసుకోవడమే ఎక్కువ జరిగింది తప్ప కానీ ప్రజలకు ఇచ్చేది ఏమీ లేదు. అభివృద్ధి లేదు, ఉద్యోగం లేదు, సంక్షేమం లేదు, ఏమీ లేదు. జనాలు పూర్తిగా వ్యతిరేకంతో రగిలిపోతున్నారు. అందుకే టీడీపీ వస్తుంది. అందుగురించే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలి. రాష్ట్రం బాగుపడాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అందుకే చంద్రబాబు గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. 13వ తారీఖున రాగానే జనాలందరూ ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏకమొత్తంగా సైకిల్ గుర్తుకి అమూల్యమైన ఓటు ముద్ర వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారు. దీంట్లో పక్క డౌటే లేదు. మరి బాపట్లలో మాట్లాడుకుంటే వేగేశ్వర నరేంద్ర వర్మ కావాలా, లేదంటే కోన రఘుపతి కావాలా? బాపట్ల కూడా అన్న నరేంద్ర వర్మ గారే కావాలి. అలాంటి నాయకుడు, ఒక మచ్చలైన నాయకుడు, చాలా ప్రజలకి అధికారంలోకి పార్టీలోకి రాకముందే ప్రజలకి ఎన్ని కష్ట సుఖాలైనా చాలా మందికి చూశారు. అది నాకు కూడా తెలుసు. ఆయన పార్టీలోకి రాకముందే ప్రజలకి ఆకలి తీర్చాడు, చాలా కష్టాలు కూడా చూశాడు. అలాంటి వ్యక్తి బాపట్లకి ఎమ్మెల్యేగా కావాలి. మరి కోన రఘుపతి గారు వైసీపీ నుంచి 2019 తర్వాత గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదా? అసలు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మొత్తానికి ఎత్తేసాడు. ఏమీ లేదు. అసలు అభివృద్ధి అనేది ఎక్కడ చేశారు? మా గ్రామంలో మొత్తం ఇళ్ళు పగలగొట్టారు. రోడ్లు వేస్తానన్నారు. రోడ్లు లేవు, ఏమి లేవు. ఉన్న ఇల్లుని ఓడగొట్టి పగలగొట్టి పక్కన కూర్చున్నారు. అది చేశారు తప్ప కానీ అభివృద్ధి అనేది శూన్యం, ఏమీ లేదు ఎక్కడ కూడా. వ్యతిరేకం అయితే కోన రఘుపతి మీద భారీ వ్యతిరేకంతో ఉన్నారు జనాలు, చాలా ఆగ్రహంతో. ఎంత మెజారిటీ రావచ్చు వేగేశ్వర గారికి? వేగేశ్వర వారికి కనీసం 30,000 మెజార్టీతో బాగా రావచ్చు. పక్కా గెలిపించుకుంటారు. 30,000 పక్కా మెజార్టీతో గెలిపించాలని మా కోరిక. మేము గెలిపిస్తామని ఆశిస్తున్నాం.